హాయ్ మేడం. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నా సొంత అభిప్రాయం అండి. మిగతా అభిప్రాయం నాకు తెలీదు. నా సొంత అభిప్రాయం ప్రకారం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తే నేను బాగుంటుందనుకుంటున్నాను. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనుకోవచ్చు? రౌడీ రాజకీయాలకి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు రౌడీలు లేరు కాబట్టి ఆ రౌడీ రాజకీయాలు లేవు కాబట్టి ఏదో చెప్పాలని ఈ పార్టీ మీద నిందలు మోస్తున్నాయి. ప్రజెంట్ అయితే రౌడీ రహిత పాలనలో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి, రౌడీ రహిత పాలనగా ఉంది. దానికి ఏదో కప్పిపుచ్చుకోవాలి, ఏదో ఓట్లు రాకుండా ఏదో బురద చల్లాలి కాబట్టి చెప్పుకుంటున్నారు కాబట్టి అటువంటి విమర్శలకి తావుగా ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది పాలన. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి షర్మిల గారు వ్యతిరేకత చూపించడం జరిగింది. సో దానివల్ల మన వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? షర్మిల అక్క, షర్మిల గారు కూడా మాకు జగన్ అన్నంతో షర్మిల అక్క కూడా అంతే. ఆవిడ సొంత అభిప్రాయం అనేది ఎవరికైనా ఉంటుంది. మన భారతదేశం రాజ్యాంగం కల్పించిన హక్కు అది. సొంత అభిప్రాయం, స్వేచ్ఛాభావ హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ, ఇద్దరు ఒకే పార్టీలో ఉందనుకుని ఆ రోజు ఎన్టీ రామారావు పుట్టిన ఇద్దరు బిడ్డలు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారే ఒక పార్టీలో ఉంటే అతని కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి వేరే పార్టీలో ఉన్నారు. ఒక పార్టీ ఫౌండర్ వాళ్ళిద్దరు ఒక పార్టీలో ఉండాలని లేదు కదా. ఇది ఈ రోజు వాళ్ళ ఇష్టం. కానీ అక్క వెళ్ళిన పార్టీ రాంగు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్కి సమాధానం కట్టిన పార్టీ. ఆ పార్టీ చేసిన ద్రోహం ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ చేతులు ఏ పార్టీ కూడా చేయలేదు. అటువంటి పార్టీకి వెళ్ళడం మాకు బాధాకరంగా ఉంది. ఆ పార్టీకి వెళ్తే ఇంకా అది ఆల్రెడీ సమాధి కట్టేసామండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టేసాం. ఆ సమాధి తరుపులు తెల్లాలని అక్క అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం కష్టం అది. కొంచెం కాదు, చాలా కష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.